సారీ సార్. సిగ్గు లేదురా నీకు? వాడిని చంపకుండా వచ్చావు. నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్. ఈసారి కన్ఫర్మ్గా వేసేస్తాను. నీ వల్ల కాదులే కానీ ఈసారి వాడు కనిపిస్తే వాడిని మన ఏరియాకి తీసుకురా. అలాగే సార్. సార్, మనం వాడికి స్కెచ్ చేస్తే వాడు రివర్స్ స్కెచ్ వేశాడు సార్. మొత్తం ఫోర్స్నే దింపాడు. నువ్వు వాడికి దొరకకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో. ఈ రోజు కూడా లిఫ్ట్ పని చేయట్లేదా? మంత్లీ మెయింటెనెన్స్ అని వస్తారు కదా, అప్పుడు మాట్లాడతా. రోజు త్వరగా వచ్చేవాడివి, ఈరోజు ఏం అర్ధగంట లేట్ అయింది. ఎవరా నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? సెక్యూరిటీ. ఏంటి అలా చూస్తాను? డాన్ ఏంటి ఇంత సింపుల్గా వచ్చాడనే? బ్యాచెస్తో రావడం, సెక్యూరిటీతో రావడం ఓల్డ్ ట్రెండ్, ఇది న్యూ ట్రెండ్. నీకు తెలుసు కదా నేను ఇంతే సింపుల్గా వస్తాను. సోలెస్ సెక్యూరిటీ. ఒక్క చిన్న సిగ్నేచర్ కోసం ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటాను? ఇల్లీగల్ని లీగల్ చేయాలనుకుంటున్న నీలాంటి వానికి సైన్ చేసి సపోర్ట్ చేయలేంటోని. దీనివల్ల మీకు వచ్చేదేంటి? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నా పనిని నిజాయితీగా చేస్తున్నానన్న సాటిస్ఫాక్షన్. నీ డ్రీమ్ ఏంటి? పర్లేదు చెప్పు, నీ డ్రీమ్ ఏంటి? సిన్సియర్గా సర్వీస్ చేసి హ్యాపీగా రిటైర్డ్ అవ్వాలని. వావ్, గుడ్ డ్రీమ్. మరి నా డ్రీమ్ ఏందో తెలుసా? ఈ ప్రపంచాన్ని నా వేళ్ళ సైజుల్లో నడిపించాను. అలా జరగాలంటే ఈ ప్రాజెక్ట్ నా మొదటి అడుగు. త్వరగా సైన్ చేస్తే నా పనిలో నేను ఉంటాను. ఆ ప్రాజెక్ట్ నీ చేతిలోకి వచ్చింది అంటే ఎంతోమంది ప్రాణాలు గంగలో కలిసిపోయినట్టే. వాళ్ళ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు. సెంటిమెంట్ డైలాగులు చెప్పి నా టైం వేస్ట్ చేయకు. నీకో ఫ్యామిలీ ఉంది. ఎక్కడ నా ఫ్యామిలీ? ఏం చేసే వాళ్ళని? కంగారు పడుకు, వాళ్ళు నా దగ్గరే ఉన్నారు.
నుంచి నీకు నీ ఫ్యామిలీ కావాలి, నీ నుంచి నాకు నా ప్రాజెక్ట్కి సైన్ కావాలి. సైన్ పెట్టు నీ ఫ్యామిలీ వస్తారు, లేదనుకో అటు నుంచి అట్లేదు. ఐ డోంట్ లైక్ వైలెన్స్, బట్ వైలెన్స్ లేనిదే ఇక్కడ వర్క్ జరగదు. ది క్రేజీ మ్యాన్. లారీ ఇంకా పోలేదా? ఇక్కడే ఉంది. సార్ షకీల్ని చంపేశారు. గోవాకి వెళ్తున్న మన లారీస్ అన్నిటిని స్టాప్ చేసి వెంటనే ఎనికి రమ్మనండి. అలాగే షకీల్తో మనకున్న కాంటాక్ట్స్ అన్ని కట్ చేయండి, వాడి రికార్డ్స్ అన్నిటిని తగలబెట్టేయండి. ఎవడొస్తాడో నేను చూస్తా. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది దేనికోసం ఈ ఎమర్జెన్సీ మీటింగ్ అని. ఎస్ సార్, వి నో. వై? టోనీ కేస్. ఎస్, పుట్టింగ్ టూ మచ్ ఆఫ్ హెడేక్. కొన్ని కారణాల వల్ల ఈ కేస్ పై వర్క్ చేస్తున్న ఆఫీసర్స్ ని రిమూవ్ చేసి మనకిచ్చారు. సో నౌ అవర్ రెస్పాన్సిబిలిటీ టు క్యాచ్ టోనీ. మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ కన్నింగ్ అనిమల్ అంటే తెలుసా మీకు? ఐ థింక్ ఫాక్స్ సార్. నో, ఇట్స్ అన్ ఓల్. ఇది చూడ్డానికి కామ్గా లివింగ్ అనిమల్ లా కనిపిస్తుంది, కానీ చాలా వైల్డ్ అనిమల్. సిమిలర్ టు దట్ టోనీ కూడా అంతే. చూడ్డానికి స్మార్ట్ గా లవర్ బాయ్ లా ఉన్న కన్నింగ్ అండ్ క్రిమినల్ మైండెడ్. ఇతని స్టేట్ వైజ్ గా చాలా లింక్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ విత్ గోవా. నేను తన కేసుని డీటెయిల్గా చదివాను సార్. తన చైల్డ్హుడ్ డేస్లో తను చాలా స్ట్రగుల్ పడ్డాడు. ఎవరు తనకు సపోర్ట్ రాలేదని దానివల్ల సొసైటీ మీద పగ పెంచుకున్నాడు. ఎగ్జాక్ట్లీ ఆ పక్కకు వచ్చిన రిజల్ట్సే ఈ గండీ లింక్స్, ఎక్స్ట్రాక్షన్, గ్యాంబ్లింగ్, ఫేక్ కరెన్సీ. సో ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్ ఫర్ us. Pay attention in this particular case. Bixby, this is Tony. Play the music. We got the information. Tony apartment lo unnadani. Without security. Without security? Yes, but we can't trust Tony blindly. Be alert.
I'm on the top of the building. What is this? Sir, Tony is not there. మిస్గైడ్ చేశారు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి. I think it's Tony's trap. ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఎక్కడ? Sir, D. Sir, Tony గోవా డీల్ క్యాన్సిల్ చేశాడట. ఏంటి, గోవా డీల్ క్యాన్సిలా? అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడు రా వాడు? వాడి గోల్ ఏంటి? అంటే మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారా సార్? నో, కథ అప్పుడే ముగియలేదు, ఇప్పుడే మొదలైంది. ఆపరేషన్ జీ. ఆపరేషన్ జీ? ఆపరేషన్ జీ 5000 crores ప్రాజెక్ట్. ఇది నా ప్రాజెక్ట్.